మాకు కుమరం భీము తెలిసింది. కుమరం భీము అనేది ఒక టార్చ్ లైట్. ఆ కుమరం భీమును అధ్యయనం చేయడంలో సౌతో పాటు చాలా మంది శ్రమ ఉంది. దానికి సంబంధించిన అథెంటిక్ చారిత్రక డాక్యుమెంట్లు తయారు చేయడంలో నేను ఉన్నాను. తర్వాత ఇది ఒక సమిష్టి నిర్ణయము. తర్వాత ఆయన రాశారు, వాళ్ళకు పనుల రీత్యా ఒక 40 పేజీలు రాసి నాకు పంపించాడు. నేను దాన్ని నవల రూపంలో రాశాను. తర్వాత ఆనాడు కుమరం భీము ఆచరించిన లేదా యుద్ధ రీతులకు సంబంధించి కానీ ఆయన ప్రజలని గిరిజన ప్రజలని ఏ ప్రాతిపదికగా వాళ్ళని సమీకరించిండో అవన్నీ కూడా అక్కడి కామ్రేడ్స్ సేకరించారు. తర్వాత జోడెన్ ఘాట్కు సంబంధించిన వ్యూహాత్మక యుద్ధానికి సంబంధించి కూడా వాళ్ళు అధ్యయనం చేశారు. ఈ మొత్తం కలిపి అదొక ట్రైబల్ యుద్ధాలాగా మారింది. ఆ టార్చ్ లైట్లేనో దాదాపుగా దండకారణ్యం దాకా ఒక గుణాత్మక ఆదివాసీ ఉద్యమాలు ఒక గుణమానాత్మక మార్పు తీసుకోవడానికి కుమరం భీము అధ్యయనం అనేది ఆ కామ్రేడ్స్ యొక్క అనుభవం అనేది పనిచేసింది. అది ఒక చారిత్రకమైన